పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మామిడి రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. గిట్టుబాటు ధర రాక నానా తిప్పలు పడుతున్నారు. మామిడి రైతుల కష్టాలు తెలుసుకునేందుకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వెళ్లనున్నారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం మామిడి కొనుగోళ్లను వేగవంతం చేసింది. అయితే 8 రూపాయలకు కిలో కొనుగోలు చేయాలని చెప్పినా జ్యూస్ కంపెనీలు మాత్రం 6 రూపాయలే చెల్లిస్తున్నాయి. ర్యాంపుల వద్ద అయితే 2 నుంచి 3 రూపాయలకే కిలో మామిడి కొనుగోలు చేస్తున్నారు. గిట్టుబాటు ధర రాక చాలా మంది రైతులు మామిడి పండ్లను మార్కెట్ యార్డు సమీపంలోని రోడ్ల పక్కన పడేసి వెళ్లిపోతున్నారు. మరికొంతమంది ధర పెరిగిన తర్వాతే అమ్ముకుందామని పండ్లు కోయకుండా చెట్లపైనే ఉంచారు. చాలా రోజులు చెట్లపైనే ఉండటం వల్ల కూడా నష్టపోతున్నారు మామిడి రైతులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి జిల్లాలో, చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెల 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో ఉన్నటువంటి మామిడి రైతులను పరామర్శించేందుకు వస్తున్నారన్నటువంటి తరుణంలో మామిడి పంటను ఇప్పుడు అధిక మొత్తంలో కొనుగోలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలపైన ఒత్తిడి తీసుకువస్తూ ఈ యొక్క రేట్లు ఏదైతే 8 రూపాయలకు కొనుగోలు చేస్తామంటూ చెప్తున్నప్పటికీ 6 రూపాయలకే రైతుల నుంచి దోచుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పంట అమ్ముకోలేక గిట్టుబాటు ధర రాక రైతు తమ యొక్క మామిడికాయల్ని రోడ్లపైనే పక్కన పడేస్తూ ఈ యొక్క ప్రాంతంలో మనం చూడొచ్చు. బంగారుపాళ్యం వద్ద ఉన్నటువంటి మార్కెట్ యార్డుకు సమీపంలో ఈ యొక్క రేటు విషయంలో రైతు సంతృప్తి చెందకపోవడంతో రోడ్డు పక్కనే పడవేసి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు మండీ వ్యాపారులు ఓవైపు తక్కువ ధరకే కొనుగోలు చేస్తూ మామిడి రైతులు నిలువు దోపిడీ చేస్తుండడంతో ఓవైపు ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంలో బంగారుపాళ్యం వద్ద మార్కెట్ యార్డుకు సమీపంలోనే మామిడికాయలను రోడ్డు పక్కన పారబోసి రైతు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా మామిడికాయలు ఓవైపు అమ్ముకుని సొమ్ము చేసుకోవాలనుకున్నటువంటి మామిడి రైతుకు నిరాశ ఎదురవుతోంది. కిలో 8 రూపాయలకు కొనుగోలు చేయాలని అధికారికంగా చెప్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం ఎక్కడ అమలు కాకపోవడంతో రోడ్ల పక్కన పడవేసి వెళ్ళిపోతున్నారు. ర్యాంపుల వద్ద తాము కిలో 2 రూపాయల నుంచి 3 రూపాయలకి అమ్ముకోవాల్సిన పరిస్థితి. అక్కడ కూడా ఈ యొక్క కాయల్ని మంచి కాయలను తీసుకుంటూ నాణ్యత లేదంటూ కాయలన్నీ కూడా పక్కన పడేయడంతో వాటిని తీసుకొచ్చి రోడ్డు పక్కన పడవేస్తూ రైతు తమ యొక్క ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఆశించిన స్థాయిలో రేటు లేకపోవడంతో ప్రభుత్వం 8 రూపాయలు కొనుగోలు చేయాలని చెప్తున్నప్పటికీ జ్యూస్ ఫ్యాక్టరీలు 6 రూపాయలకే కొనుగోలు చేస్తున్నాయి. రేటు ఏమైనా అధికంగా వస్తుందన్నటువంటి గంపెడ ఆశతో చెట్లకి కాయలను ఇంకా కోయకుండా రైతు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు. రేటు పెరిగితే మామిడికాయలు అమ్ముకుని సొమ్ము చేసుకోవాలన్నట్టు ఆలోచనతో ఉన్నారు. ఓవైపు రేటు లేకపోవడంతో కాయలు కూడా చెట్ల మీదనే మగ్గి కిందకి రాలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత కూడా మామిడి రైతుకు సరైన గిట్టుబాటు ధర అందని పరిస్థితి నెలకొని ఉంది. పక్క రాష్ట్రం కర్ణాటకలో జేడీఎస్ ఎంపీ కుమారస్వామి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి కిలో 16 రూపాయలు కొనుగోలు చేసేటట్లు 2,50,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి టీడీపీ మాత్రం, ఇటు జనసేన మాత్రం కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుండా రైతు కష్టాలు రైతే పడాలంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతులు కంట కన్నీరు కారుస్తూ ఉన్నాడు. కనీసం వాళ్ళ కన్నీళ్లు తుడిచేందుకు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఈరోజు కూటమి నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, బంగారుపాళ్యం నుంచి.